Their talk reflects their false pride, where they project their own self, and so do their actions and their work. అంచేత వాళ్ళ మాటల ఆ ఉపన్యాసములో తమ లోపల దాక్కుని ఉన్నటువంటి అహము, నేను మామూలు వాడిని కాదు సుమ అని చెప్పుకోవడానికే వాడు తాపత్రయపడుతూ ఉంటాడు. వాళ్ళ చేతలు, తర్వాత వాళ్ళు చేసే పని, ఈ అన్నిట్లోనూ కూడా ఈ గుణము, ఈ లక్షణము కనపడుతూ ఉంటుంది. వాడు నలుగురు అక్కడ ఏదో చేస్తున్నారనుకోండి, వాడు వచ్చేసాడు మధ్యలో, తప్పకుండా అందరూ అలా కాదు చేయడం అంటాడు అనమాట. ముందు నేను చేస్తాను, సరిగ్గా చూడండి, తర్వాత మీరు చేయండి, తీసేయండి అంటే ప్రతి దానిలో కూడా ఈ లక్షణము కనబడుతూ ఉంటుంది. నేను 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 అనేది కనబడుతూ ఉంటుంది. They are totally ignorant of their beloved's pleasure and constantly get into fights, disrupting the harmony and love that should prevail in Baba's work. వాళ్ళు అసలు ప్రియతముడికి ఆయనకు ఒక ఇష్టం ఉంటుందని, ఆయనకు ఒక సంతోషం ఉంటుందని వీడి దానికి ధ్యాసే ఉండదు. ఎంతసేపు వీడి గొడవే. ఆయనకి ఒక ఇష్టం ఉందని వీడికి ఆ స్పృహ ఉండదు. ఎప్పుడు యుద్ధాలు, అంత ప్రశాంతంగా ఉంటే దాన్ని కలుషితం చేసేయడం, పెద్ద పెద్ద కేకలే చేయడం, కోపగించేయడం, ఇలాగే ఉంటుంది వాతావరణం అంతా. When you assert by talking about the number of years you worked for Baba, when you start fighting over duties, each claiming to be in charge of it, forgetting that Baba is in fact in charge, then you are serving your own pride. ఎంత అందంగా చెప్తుంది చూడమని. నేను ఇంత సీనియర్ నేను అని ఎవడైనా మాట్లాడాడు అనుకోండి, వాడు బాబా ఇష్టం గురించి పట్టించుకోవటం లేదు, వాడి అహమును ముందు పెట్టుకోవడానికే వాడి తాపత్రయం. అలాగే డ్యూటీ నాకు ఇచ్చేయండి, అది ఇన్ఛార్జ్, నాది అది ఇన్ఛార్జ్, నువ్వు రాకవు మధ్యలో, అది నాది, నాకు ఇచ్చేవలసింది ఇది అంతా నాకు అంటూ ఉంటాడట. వాళ్ళందరూ కూడా అసలు మొత్తంకి బాబాయే ఇన్ఛార్జ్ అనేటువంటి సత్యాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మొత్తం నాకు ఇచ్చేయండి, ఇక్కడ మీరు అందరూ ఎవడో మాట్లాడకండి అన్నాడు అనుకోండి, అంటే బాబాను కూడా మనం బయట పెట్టేసినట్టే లెక్క. ఎందుకని ఆయన ఇన్ఛార్జ్, అసలు ఆయన కూడా మనం విస్మరించినట్లే. యు ఆర్ నాట్ సర్వింగ్ హిమ్, అది బాబా సేవ అనిపించుకోలేదు. టు సర్వ్ హిమ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. బాబాని సేవ చేయడం అంటే అది ఇది కాదు, వేరే విషయం. అది ఇలాగా మన అహమును ముందుకు పెట్టుకోవడం కోసం మనం తగాదాలు పడ్డం, మనం ఘర్షణలు పడ్డం, ఇది బాబా సేవ అనిపించుకోదు. వన్ షుడ్ హ్యావ్ ఎ కాన్స్టెంట్ అవేర్నెస్ వైల్ వర్కింగ్ యాజ్ టు వాట్ ద బిలీవెడ్ వాంట్స్, వాట్ వుడ్ ప్లీజ్ హిమ్ అండ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. బాబా పనిలో పాల్గొనాలి అని ఎవడైనా సంకల్పము చేసుకున్నప్పుడు సదా వాడి ఆలోచనల మీద, వాడి నడత మీద, వాడి మాట్లాడే మాటల మీద ఒక కన్నేసి ఉంచాలి. ప్రియతముడు సంతోషపరిచేలాగా నేను మాట్లాడుతున్నాను, ఆయనకి ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నాను అని ఎప్పుడు ఆయనకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగే ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి. వీడు ఎప్పుడు ఒక కన్ను అలా ఉండాలి. బాబా ఎప్పుడు చెప్పేవారు, ఆడవాళ్ళు ఆ కుండలలో పాలు పెట్టుకొని మాట్లాడుతుంటారు, చేతులు ఊపుతూ ఉంటారు, అన్నీ చేస్తూనే, బట్ ధ్యాస మాత్రము ఆ కుండ మీదే ఎలాగైతే ఉంటుందో, బాబా పని చేస్తూ కూడా సదా మన ధ్యాస బాబాకి ఇష్టం ఇలా చేస్తున్నానా, ఆయనకు అయిష్టం ఇలా చేస్తున్నానా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడూ కూడా. వన్ కెన్ ఓన్లీ సక్సీడ్ ఇఫ్ వన్ ఈజ్ కాన్స్టెంట్లీ ఏబుల్ alert to one's own weaknesses rather than seeing it in others and blaming them. ఇది ఎవడు విజయవంతంగా చేయగలడు అని చెబుతాను. ఎవడైతే ఎదటివాడి బలహీనతల మీద విశ్లేషణ చెయ్యకుండా తన బలహీనతలు ఏమిటో వాటి మీదే ఎవడు దృష్టి పెడతాడో వాడు ఖచ్చితంగా విజయవంతం అవుతాడు. ఉదాహరణకి నేను చాలా దురుసుగా మాట్లాడేస్తాను అనుకోండి, నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనుకుని నేను అనుకుంటూ ఉన్నాను అనుకోండి, అప్పుడు నేను కరెక్ట్గా చేయగలను. అంతేగాని ఆయన చూడండి ఎలా మాట్లాడాడు, ఈయన చూడండి ఎలా మాట్లాడాడు అని ఎదటివాడి మీదే ధ్యాస ఎప్పుడూ పెడుతూ ఉంటే వాడు విజయవంతంగా చెయ్యలేడు. కీప్ యువర్ ఫోకస్ ఆన్ ద గోల్. అసలు ఎందుకు నువ్వు బాబా పని చేద్దామని దూరేవు, ఆ గమ్యం ఏమిటి, అది ఎప్పుడు ఇక్కడ పెట్టుకో బుర్రలో.
ఏమిటి? బాబాకి సంతోషపెట్టడానికి, అంతేనే. అది మర్చిపోవద్దు. ది అవేర్నెస్ ఆఫ్ ఇట్, అది దాని గురించే ఎప్పుడు నీ బుర్రలో అమ్మో మర్చిపోకూడదు సుమా అనుకో. అండ్ ఆల్సో బీ అలర్ట్ టు యువర్ ఓన్ లిమిటేషన్స్ అండ్ వీక్నెసెస్ వైల్ డూయింగ్ హిజ్ వర్క్. అలాగే నీకు ప్రతివాడికి కొన్ని పరిమితులు ఉంటాయి. నేను పాడలేను, ఉదాహరణకి నేను మాట్లాడలేను, అలాగా చూసుకోవాలన్నమాట. నా పరిమితులను దూరిపోకూడదు ప్రతి దానిలో, అది కూడా నువ్వు చెక్ చేసుకో. అలాగే నేను మాట్లాడగలను కానీ నేను మాట్లాడను, అది కూడా కరెక్ట్ కాదు. అంటే మన పరిమితులకు మనకి అవకాశం ఉన్నప్పుడు మనం వెనకంజి కూడా వేయకూడదు. మరి తండ్రి ఫంక్షన్ కదా, నా తండ్రిదే కదా. ఇప్పుడే అనుకున్నాం మనం. ఇప్పుడు బిడ్డ పెళ్ళి అవుతూ ఉంటే ఆ వెనకాల వరుసలో పడుకుంటాను సార్, ముహూర్తం అయినప్పుడు లేపండి అన్నాం కదా. నేను ముందు వరుసలో నేనే ఉంటాను, రండి అందరూ, నా తండ్రి ఫంక్షన్ కాబట్టి. అది కూడా దట్ ఈజ్ హౌ యూ షుడ్ వర్క్ ఫర్ హిమ్. అలాగూ బాబా గురించి నువ్వు పని చేయాలి. ఐఎమ్ రిమైండర్ ఆఫ్ సంథింగ్ సిమిలర్ దట్ బాలనాడు వుడ్ సే ఆన్ ద సబ్జెక్ట్. ఇది ఇప్పుడు దాకా మనం మనీ ఏం చెప్పిందో విన్నాం. అలాగే బాలనాటు మరొక మండలి సభ్యుడు, అతను ఏం చెప్పాడో అది కూడా చెప్తున్నాడు. బీయింగ్ అలర్ట్ ఎట్ ఆల్ టైమ్స్ టు ద వర్డ్స్ వీ స్పీక్ వైల్ టాకింగ్ విత్ వన్ అనదర్ వాజ్ హిజ్ ఫేవరెట్ థీమ్. బాలనాటుకి ఎప్పుడు ఒకటే విషయం ఇష్టం బాగా, అది చెప్తూ ఉండేవాడు. ఏమిటి? బాబా పనిలో నీవు పాల్గొంటూ ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు నీ మాటల మీద సదా నీవు ఒక కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యము అనేది బాలనాటు చెప్పేటువంటి సారాంశం. ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉండేవాడు. బాల్ వుడ్స్ ఆయన మాటల్లోనే బాల్ ఏం చెప్పాడు బాలనాటు? ది ఎఫెక్ట్ దట్ వర్డ్స్ హ్యావ్ ఆన్ ద లిసనర్ ఈజ్ అమేజింగ్. నీవు మాట్లాడే మాటలు వినేవాడి మనసు మీద ఎంత ప్రభావం చూపెడతాయో ఆశ్చర్యపోతావు నువ్వు ఒక్కసారి విశ్లేషణ చేస్తే. నువ్వు మాట్లాడేటువంటి ఆ తీరు, యు స్పీక్ విత్ లవ్ అండ్ ఇట్ అవేకెన్స్ లవ్ ఇన్ ద లిజనర్. నువ్వు ప్రేమగా మాట్లాడావనుకో, ఆ మాటలు వినేవాడు కూడా వాడిలో ప్రేమ మేలుకుంటుంది ఆటోమేటిక్గా. అంతే కదా. మనం నాన్న ఇలా రారా కూర్చో అంటే మనం వచ్చేస్తున్నాను బాస్ ఉండండి. కొంతమంది మనకి ప్రపంచంలోనే చూస్తాం బాబాలెవరు చక్కర్లా, వాళ్ళు ఎంత తీయగా మనకి పని చెప్పాలనుకోండి, మీరు నో అనకుండా చెప్పి చేయించేయగలుగుతాడు. ఈ మనోడే బాస్ ఏమనుకోక ఈ సంచి కొంచెం మా ఇంటి దగ్గర ఇచ్చేసి అలా వెళ్ళిపోను అన్న అంటాడు. అది మనం చెప్పేటువంటి తీరును బట్టి ఎదటివాడిలో కూడా ప్రేమ వస్తుంది. ఇన్ ద సేమ్ వే వెన్ యూ టాక్ విత్ ఇండిఫరెన్స్ ఆర్ హార్ష్నెస్ ద వన్ హియరింగ్ ఇట్ రెస్పాండ్స్ ఇన్ ఏ సిమిలర్ మేనర్. అలాగే మనం కూడా కఠినంగా మాట్లాడనుకోండి, చాలు లేవయా మాట్లాడావు, ఇగో ఈ పని చేసి పెట్టి అన్నాడు అనుకోండి, ఎందుకు చేయాలి నేను అంటే మనము ఏ రకమైన స్వరము మాట్లాడేమో వాడి స్పందన కూడా అదే తీరుగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన మాటలోంచే వచ్చింది. సచ్ ఈస్ ద మ్యాజిక్ ఇఫెక్ట్ ఆఫ్ వర్డ్స్ ఆన్ అనదర్ పర్సన్ దట్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు యూ ద వెరీ ఫీలింగ్ విచ్ యూ ఎక్స్ప్రెస్. నీ మాటల ద్వారా నీవు ఎలాంటి భావమునైతే వ్యక్తపరిచావో ఎదటి వ్యక్తి నుంచి అదే భావము నీకు ప్రతిబింబమై వస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడు. ఇట్ ఈజ్ ఫర్ దిస్ రీజన్ వీ షుడ్ యూజ్ వర్డ్స్ వెరీ స్పేరింగ్లీ. కనుక మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి. బీయింగ్ అలర్ట్ టు వాట్ వీఆర్ సేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్. మనం ఏం మాట్లాడుతున్నాము అనేది ఎప్పుడు స్పృహలో ఉంచుకోవాలి. గుర్తుందండి, బాబాని ఒక విలేకరి అడిగాడు, మీ శిష్యులకు మాంసాహారము తినమని చెప్తారా, శాకాహారము తినమని చెప్తారా అని గుర్తుందా మీకు? బాబాని అడిగారు. అప్పుడు బాబా అనేవాడు, ఎవ్రీబడి ఈజ్ వరీడ్ అబౌట్ వాట్ గోస్ ఇన్ టు ద మౌత్, నోబడి సీమ్స్ టు బి వరీడ్ అబౌట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ మౌత్, ద వర్డ్స్ యు అట్టర్ అని బాబా చెప్పారు. ప్రతివాడు నోటు లోపలికి వెళ్ళిపోయి ఆహార పదార్థాల గురించి అడుగుతున్నారు, కానీ నోటిలో నుంచి వచ్చే మాట ఎంత ప్రమాదమైందో దాని గురించి ఎవడూ పట్టించుకోవటం లేదు అని ఆయన ఒక ఎంత అసహనంగా కూడా చెప్పారు. ఎందుకని? తింటే వాడు అయిపోయింది, కడుపులోకి వెళ్ళింది, ఆహారం పోయింది, ఆ క్షణంతో దాని ఎఫెక్ట్ లేదు. కానీ మనం మాట్లాడిన మాట వాడు 2 రోజులు 3 రోజులు నిద్ర మానేసి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్క మాట మనం మాట్లాడితే కదా. వాడి జీవితంలో అశాంతి వచ్చేసింది అనమాట మనం మాట్లాడిన ఒక్క మాట వలన. ద వైజ్ వన్స్ ఆర్ యూజువలీ సైలెంట్. బాలనాటు చెప్తున్నాడు, తెలివైన వాడు ఎక్కువ శాతం వీలైనంత వరకు మాట్లాడాడు. అసలు నిజంగా వివేకము ఉన్నవాడు అసలు మాట్లాడరాడు. వెన్ దే స్పీక్ దే ఆర్ వెరీ ఎకనామికల్ ఇన్ ద యూజ్ ఆఫ్ దేర్ వర్డ్స్.
వాడు మాట్లాడవలసి వచ్చినప్పుడు చాలా పొదుపుగా మాట్లాడతాడు. ఒక్క మాట 10 మాటలు మాట్లాడవలసిన చోట ఒక మాట మాట్లాడతాడు. అంత పొదుపుగా వాడు చెప్తాడు. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ వర్డ్స్ అండ్ ఇట్ టచెస్ ద హార్ట్. సత్యము ఎప్పుడు అతి సరళముగా నిరాడంబరముగా చెప్పబడుతుంది, తర్వాత నేరుగా హృదయాన్ని తాకగలుగుతుంది సత్యం. ఏ ఫిలాసఫర్, ఒక వేదాంతి ఉన్నాడనుకోండి, అంటే ఉపన్యాసకుడు, డిస్కసెస్ ఫర్ అవర్స్. అతను ఇప్పుడు గంటలు చర్చ చేస్తూ ఉంటాడట. ట్రైన్ టు కన్విన్స్ ద మైండ్. ఏమిటి? ఆ వినేవాళ్ళ యొక్క మనసులన్నిటినీ విశ్వాసముతో వాడు నమ్మేలాగా చేయడానికి వాడు ప్రయత్నం. ట్రైన్ టు కన్విన్స్ ది మైండ్ బై లీవింగ్ ది లిజనర్స్ హార్ట్ అన్టచ్డ్. కానీ వాడు ఆ వినేవాడి హృదయాన్ని మాత్రం వాడు ఎప్పుడూ తాకలేడు. దాన్ని ఊరికే మనసుని ఆ రంజింపజేయడానికి, దాన్ని విశ్వాసం కలిగేలా చేయడానికి తాపత్రయపడుతూ ఉంటాడు గంటలు. హృదయాన్ని మాత్రం ముట్టుకోలేడు వాడు. ఇన్ ఆర్డర్ టు బికమ్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ సేయింగ్, నీవు ఎదటివాడికి ఒక విషయాన్ని చెప్పి వాడిని ప్రభావితం చెయ్యాలి అనుకుంటున్నావు అనుకో. నువ్వేం చేయాలంటే, రిమెంబర్ టు పాస్ యువర్ వర్డ్స్ త్రూ 3 gates బిఫోర్ లెటింగ్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఆ మాటలు నీ నోటి నుంచి బయటికి విడుదల చేసేటప్పుడు 3 టెస్టులు ఉన్నాయి. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3. ఈ 3 టెస్టులు పాస్ అయితే ఇప్పుడు మాట్లాడదాం అని డిసైడ్ అవ్వు. ఖచ్చితంగా ఆ మాట వాడి హృదయాన్ని తాకుతుంది అని చెప్తున్నాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ ది వర్డ్ టాక్, అతను చెప్తున్నాడు TALK, టాక్. ఆ వర్డ్ తీసుకోమన్నాడు. జాగ్రత్తగా దాని కేసు చూడు. యూ లుక్ ఎట్ ది వర్డ్ కేర్ఫుల్లీ, యూ విల్ ఫైండ్ దట్ ద గేట్స్ ఎగ్జిస్ట్ ఇన్ ది వర్డ్ ఇట్ సెల్ఫ్. ఆ మాటలోనే నేను చెబుతూ ఉన్న 3 గేట్లు ఉన్నాయి దానిలో. ఆ టెస్టులు అనమాట. ఆ 3 టెస్టులు పాస్ అయిపోతే అప్పుడు మాట్లాడచ్చు. ద ఫస్ట్ గేట్ ఈజ్ టీ, టాక్ కదా. TALK. టీ ఒక టెస్ట్, ఏ ఒక టెస్ట్, L అండ్ K ఒక టెస్ట్. 3 టెస్టులు అన్నాడు. ఫస్ట్ టీ. ఫైండ్ అవుట్ ఇఫ్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ ద ట్రూత్ ఫ్రమ్ బాబాస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మొట్టమొదటి ట్రూత్ అనమాట టీ అంటే. బాబా చెప్పిన దృక్పథము ద్వారా అది సత్యమా కాదా ముందు తేల్చుకో. అది సత్యమైతే మాట్లాడు, సత్యం కాకపోతే వద్దు, నువ్వు మాట్లాడకు. మొట్టమొదటి టెస్ట్ చెప్తున్నాడు. ద సెకండ్ గేట్ ఈజ్ ఏ, రెండోది ఏ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ట్రూత్, ఒకవేళ అది సత్యం అయినా కూడా, ఫైండ్ అవుట్ ఇఫ్ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు స్పీక్ ఇట్ అవుట్. ఏంటి అబ్సల్యూట్లీ నెసెసరీ అంటే, ఆ సందర్భంలో అది మాట్లాడడము తప్పనిసరిగా అవసరమై ఉన్నదా లేదా అది కూడా తెలుసుకో. అది సత్యమే అవ్వచ్చు. ఇప్పుడు మా నాన్న దొంగతనం చేసాడు అనుకుందాం, అది సత్యమే. వచ్చి మీ నాన్న దొంగతనం చేసాడని సభలో అందరి చెప్తే కదా, అక్కడ అవసరం లేదది. వీడి కోపం వస్తుంది వెంటనే. అంచేత మొట్టమొదటిది సత్యమా కాదా, రెండవది అది తప్పనిసరి అవసరమై ఉన్నదా లేదా అది కూడా తేల్చు. ఆర్ యు అప్హోల్డింగ్ సమ్వన్ ఆర్ బిలిటిలింగ్ సమ్వన్ ఇన్ స్పీకింగ్ ఇట్ అవుట్? ఏం ఆలోచించాలి? నేను ఇది మాట్లాడడం ద్వారా ఎవడినైనా సమర్థిస్తున్నానా, లేక ఎవడినైనా నొప్పి కలిగేలాగా చేస్తున్నానా, నొచ్చుకునేలా చేస్తున్నానా? అది ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, అలా. విల్ యువర్ స్పీకింగ్ అవుట్ బీ హెల్ప్ఫుల్ టు ద సిచ్యువేషన్ ఇన్ ఎనీ వే? ఇక్కడ ఏదో పాపం వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు, నేను ఆ మాటలు మాట్లాడితే వాళ్ళకి ఉపశమనం కలుగుతుందా, వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందా, అది కూడా ఆలోచించి. ఇఫ్ యు పాస్ దిస్ క్రైటీరియన్ దెన్ ద వర్డ్స్ పాస్ త్రూ ద సెకండ్ గేట్. ఇది కూడా ఓకే అనుకుంటే అప్పుడు రెండో టెస్ట్ కూడా పాస్. ద థర్డ్ గేట్ ఈజ్ L and K. ఆఫ్టర్ కమింగ్ to the conclusion that what you are going to say is the truth and also it is absolutely necessary to speak it out, then it becomes essential for you to find out if it can be done with love and kindness. Love and kindness. మొట్టమొదటి ఇది సత్యము, ఓకే. రెండు ఇది తప్పనిసరి అవసరము. మూడు దానిని ప్రేమగా దయగా చెప్పగలవా, అది కూడా. whether you can say it in a way that will maintain a harmony and promote more love or disrupt it. నేను ఈ మాటల మాట్లాడడం వలన వాళ్ళ మధ్యలో నెలకొని ఉన్న సామరస్య వాతావరణమునకు భంగము కలుగుతుందా,
అని ఆలోచించు. భంగం కలిగి అయితే ఓన్లీ ఇఫ్ యు ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ దట్ ఇట్ మీట్స్ ది క్రైటీరియా దెన్ రిలీజ్ ద వర్డ్స్. అంటే ఒక బుల్లెట్లో ఒక తుపాకీ నుంచి వదిలే ముందు ఆ సైనికుడు ఎంత జాగ్రత్తలు పాటిస్తాడో మన నోటిలో నుంచి మాటలు వదిలేటప్పుడు అంత జాగ్రత్తలు పాటించాలి అని దీని సారాంశం నాకు అర్థమైనంత వరకు. అంతే కదా, వాడు తుపాకులు తోటాలు ఉన్నాయని ఇలా కాల్చేడు కదా, కనపడే చోటలా కాల్చేడు. వాడికి కొన్ని షరతులు నియమాలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి. వాడు దొంగ, ఓకే. వాడు దొంగతనం చేశాడు, ఓకే. వాడు నేను ఇది పేల్చి కాళ్ళలో చెయ్యో తగలాలి, కానీ వాడి బుర్రకి తగిలిందంటే చచ్చేనండి, నా మీద కూడా వస్తుంది. ఇవన్నీ చూసుకొని అప్పుడు పేల్చాలి. అలాగే ఈ 3 రకాల టెస్టులు చెప్పాడు. సో రిమెంబర్, ఇట్స్ వెరీ సింపుల్. నేను చెప్పిన ఏమైనా కష్టం ఉందా ఇందులో? సులువే ఇది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవడం కూడా సులువే. T ఫర్ ట్రూత్, A ఫర్ అబ్సల్యూట్లీ నెసెసరీ, L అండ్ K ఫర్ లవ్ అండ్ కైండ్నెస్. అంతే. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ ఒక్క మాట మీకు తెలుసు కదా, అందులోంచి మీకు జ్ఞాపకం పెట్టుకోండి. బాల్ చెకిల్ అని యాడెడ్. నవ్వేవాడు, ఏదైనా విషయం చెప్పి నవ్వేవాడు. సో సింపుల్ బట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇంటు ప్రాక్టీస్. చాలా సులభంగా కనపడుతోంది, కానీ అభ్యాసము చేయడానికి మాత్రము కష్టసాధ్యమైనదే.